ఆవులకు వేటిని ఆహారంగా పెడితే పుణ్యం వస్తుందో తెలుసా? హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. హిందువులు ఆవులను గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఆవులను పూజిస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ఆవులను పూజించే సమయంలో ఆవులకు వేటిని ఆహారంగా పెడితే పుణ్యం వస్తుందో ఇప్పుడు ఆ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే ఆహారాన్ని ఆవులకు పెడితే పుణ్యంతో పాటు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం. నానబెట్టిన ఉలవలను గోమాతలకు తినిపిస్తే చేస్తున్న వృత్తుల నిలకడ ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను గోమాతలకు తినిపిస్తే ధనం సమృద్ధిగా ఉంటుంది. నానబెట్టిన గోధుమలను గోమాతలకు తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. నానబెట్టిన కందులను గోమాతలకు తినిపిస్తే కోపం, అప్పుల బాధలు తొలగిపోతాయి. నానబెట్టిన మినుములను గోమాతలకు తినిపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బీట్రూట్, పాలకూర గోమాతలకు తినిపిస్తే ధనవృద్ధి కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు. టమోటాలను గోమాతలకు తినిపిస్తే వివాహం కాని వారికి వివాహం అవుతుంది. బంగాళదుంపలను గోమాతలకు తినిపిస్తే ఏమైనా నరగోస ఉంటే తొలగిపోతుంది. క్యారెట్లను గోమాతలకు తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది.